అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 3 నెలలనే ఆర్టీసీ కూడా 21% ఫిట్నెస్ పెంచారు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది మన దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా విషయాలను వారు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులు కూడా 21% ఫిట్నెస్ పెంచారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే 3 నెలల లోపలనే ఈ ఆర్టీసీ ఉద్యోగులకు 21% బెనిఫిట్ పిఆర్సీ ప్రకటించడం చాలా శుభపరిణామం. నిజంగా 2017 నుంచి రావడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్టీసీ పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నిధులు లేమి ఉంది. కాబట్టి ఈ సంక్షోభంలో కూడా ఆర్టీసీ కార్మికులను ఆదుకోవడం ఒక గొప్ప ఆలోచన. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘానికి నేను అధ్యక్షుడిని, రాజసింహుడిని. అయితే ఈ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా 2017 నుంచి కూడా వర్తింపజేస్తుందని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు మొన్న చెప్పారు. అయితే అది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే ఎప్పుడు మాకు అందజేస్తారు? ఎందుకంటే ఇంతవరకే చాలా అనేక బకాయిలు బాకీ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చాలా బాకీ ఉన్నారు. లివ్ ఎన్కాష్మెంట్ కానీ బాండ్స్ ఈ రోజు నుంచే ఇస్తున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. చాలా ఏండ్ల నుంచి అనేక బకాయిలు మాకు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అన్నిటి మీద స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా ఏ తేదీ నుంచి ఇస్తారు అనేది మాకు కొంచెం గందరగోళ పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. దాదాపుగా 32,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు. 43,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి దీని మీద క్లారిటీ ఇచ్చి మాకు కొంచెం తొందరలోనే ఇప్పించే ఏర్పాటు చేస్తే మేము చాలా సంతోషపడతాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ తొందరలోనే మాకు ఆ బకాయిలు రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. ముఖ్యంగా అంటే ఆర్టీసీ కార్మికులకు ఈ 21% ఫిక్షన్స్ వల్ల ఏమేమి లాభాలు చెందుతాయి? 21% పిఆర్సీ వచ్చినందుకు, 17 నుంచి వస్తున్నందుకు, అయితే రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఇప్పుడు ఇస్తామని చెప్పి అన్నారు. అన్నిటి మీద కూడా మంచి బెనిఫిటే ఉంది. ఏంటంటే కొంచెం 21% అంటే ఇప్పుడు 16% ఐఆర్ ఇస్తున్నారు ఆల్రెడీ. దాన్ని 5% కలిపి 21% ఇవ్వడం కూడా గ్రేటే. ఎందుకంటే మొన్నటి వరకు 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఎటువంటి ఇవ్వలేదు. చాలామంది బాధపడ్డారు. అణచివేత, సమ్మెను కూడా అణచివేయడంలో ఆయన బాగా ఇబ్బంది పెట్టిండు. కాబట్టి మాకు పెద్ద ఊరట ఇది. కాబట్టి చాలా మేము స్వాగతిస్తున్నాం. తొందరలోనే ఈ బకాయిలు ఇస్తే మా రిటైర్మెంట్ కార్మికులు చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఈ బకాయిలు రావని చెప్పి. ఒక్కొక్కరికి లక్షల మీద 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల వరకు కూడా కొంతమంది రావాల్సింది. కాబట్టి మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే మా బకాయిలు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదే గతంలో కూడా 9 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు రిటైర్మెంట్ కాకముందు ఈ ఫిట్నెస్ కోసం ఎన్నేళ్ళు పోరాటం చేశారు? ఇప్పుడు ఫలించిందంటారా? అవును, ఫలించింది. చాలా ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. 2017, 2021 2 పిఆర్సీలు రావాలి ఆర్టీసీ కార్మికులకు. మరి జీతాలు పెరగకుండా పెరుగుతున్న ధరవరలు 2014-15లో 2013 పిఆర్సీ ఇచ్చిండు. అప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు ఎంత ఉంది? అప్పుడు 500 రూపాయలు సిలిండర్ ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు సిలిండర్ అయింది. బియ్యం ధర కానీ మిగతా నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పుడు కూడా పిఆర్సీలు రావాలి, డిఎల్ రావాలి, అన్నీ పెరగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అవి రాకుంటే ఏ విధంగా జీవిస్తాం? చాలామంది పిల్లల చదువులు ఉన్నాయి, చాలామంది మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి. చాలా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేకంగా ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి ఉద్యోగికి. కాబట్టి అవన్నిటికీ కూడా బేఖతారా చేసి ఇంతవరకు పిఆర్సీ ఇవ్వకపోవడం మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మాకు రావాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ పిఆర్సీ 21% పిఆర్సీని మేము స్వాగతిస్తాం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ప్రకటించినందువల్ల, మరి అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఎండీ గారికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కార్మికుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనా 25 నుంచి 30% ఫిట్మెంట్ వస్తుంది అనుకున్నాం. మరి ఇన్ని రోజులు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు అనుకోండి. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారు కార్మికులకు న్యాయమైన ఏదైతే ఆర్పిఎస్ ఫిట్మెంట్ ప్రకటించిండో, మరి కార్మికులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. అది 1/4/2017 నుంచి ప్రకటించినందుకు
మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలామంది కార్మికులు సంతోషంగా ఉన్నారు. వారందరికీ కూడా మరి ఏరియర్స్ వస్తాయి. అదేవిధంగా 1/4/2013 సంబంధించిన 50% బాండ్ ఇవ్వడము, బాండ్ పైసలు కూడా ఇవ్వడము అంతా కార్మికులు సంతోషంగా ఉన్నారు. రాబోయే 1/4/2021 కూడా పే స్కేల్ త్వరలోనే ప్రకటించి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను కూడా అతి త్వరగా ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశపడుతున్నారు కార్మికులందరూ. మరి ఇదే రకంగా చేస్తే కార్మికులు ఉత్సాహంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, సంస్థను ముందుకు తీసుకుపోవడానికి. అదేవిధంగా మరి ఏది ఏమైనా ఏదైతే కండిషన్ వర్కింగ్ కండిషన్స్ ఏమైనావో దానికి సంబంధించినవి. మరి అదేవిధంగా ఈ పే స్కేల్లో కూడా 21% పెట్మిట్ బని ప్రకటించిన దాంట్లో కూడా వెయిటేజ్ అనేది కార్మికుల సీనియారిటీని బట్టి సంవత్సరానికి 10 సంవత్సరాల కోటి, 20 సంవత్సరాల కోటి, 30 సంవత్సరాల కోటి వెయిటేజ్ని కూడా ప్రకటిస్తే కార్మికులకు సీనియర్ కార్మికులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దాని మరి వర్కింగ్ కండిషన్స్ కూడా అట్లా తీసుకుంటే బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. దయచేసి ఈరోజు ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియ, అదేవిధంగా 2021కి సంబంధించిన పే స్కేలు, అదేవిధంగా మరి సర్వీస్ కండిషన్స్ను కూడా మెరుగుపరిచి కార్మికులకు వర్క్లోడు పని భారం తగ్గిస్తే కార్మికులందరూ సంతోషంగా ఉండి సంస్థను ముందుకు దోసుకోవడానికి కూడా తోడ్పాటు చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ 21% పెంచింది. అంటే ఓ పక్క నష్టాలు ఉన్న ఆర్టీసీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉచిత స్కీమ్ ప్రవేశపెడుతుంది. అంటే పిఆర్సీ 21% పెంచడం వల్ల మీకు లాభం ఉంటుందంటారా? ఈ పిఆర్సీ స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా మనకు 30% ఇస్తే కొంచెం లాభంగా ఉండేది. దీంట్లో ఇంకోటి సీనియర్ జూనియర్లు అనేది కొంచెము నష్టంగా ఉంది. సీనియర్లకు ఎట్లంటే సర్వీస్ వెయిటేజ్లు ఇవ్వాలి, అప్పుడైతే కానీ సీనియర్ జూనియర్లకు కొంచెం న్యాయం చేకూర్చినట్లయితుంది. గవర్నమెంట్ ఇప్పుడు స్లాబ్ తయారు చేసేటప్పుడు దీనికి సర్వీస్ వెయిటేజ్లు ఇవ్వాలి. సర్వీస్ వెయిటేజ్లు గతంలో పే స్కేల్ అయినప్పుడల్లా ప్రతిసారి సర్వీస్ వెయిటేజ్లు ఇచ్చేది. ఇప్పుడు కూడా సర్వీస్ వెయిటేజ్ ఇస్తే ఇది న్యాయంగా ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అందరూ ఈ విషయంలో కొంచెం ఆర్టీసీ ఎండి గారు కూడా దీని మీద శ్రద్ధ వహించి స్లాబ్లు ఫిక్సేట్ చేసేటప్పుడు ఈ సర్వీస్ వెయిటేజ్ల గురించి ఆలోచన చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు సార్. చాలా ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఈ 2 సర్వీస్ వెయిటేజ్లు ఇవ్వాలని మనవి. రైట్. ముఖ్యంగా అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 21% ఫిట్నెస్ పెంచింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు 21% ఉన్న దాంట్లో చాలా ఉత్తమమే. ఇంకొక 5% మినిమం పెంచుంటే ఇంకా బాగుండేది. స్టేట్ గవర్నమెంట్ 30% ఇచ్చారు, కానీ ఆర్టీసీ ఆర్థిక నష్టాల్లో ఉంది కాబట్టి 30% కాకుండా 25 వరకు చేసినా మంచిగా ఉండేది. ఆ సర్వీస్ వెయిటేజ్లు ఇస్తే కొంచెం కవర్ అయిపోయేది నష్టాలన్నీ. దాని గురించి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా స్లాబ్ ఫిక్సేషన్, జీవో, ఈ సర్కులర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ మేనేజ్మెంట్ ఎండి గారికి మా విన్నపం. కూడా ఆర్టీసీ కార్మికులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి ఏదైతే 21% ఆర్టీసీ కార్మికులకు ఫిట్నెస్ పెంచడం చాలా హర్షించదగ్గ విషయము. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ 9 ఏళ్ళు పాలించినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి మేలు జరగలేదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేస్తానని ఇప్పటివరకు చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులకు 21% పెంచడం చాలా హర్షదగ్గ విషయం అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 2017 నుంచి 21%కి అమలు చేయడం చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.